గ్రామంలో ఐనవేలు మండల పార్టీ అధ్యక్షులు మేడిశెట్టి శ్రీనివాస్ బాబు ఆయనకి సంబంధించినటువంటి గ్రామ కంఠం భూమిలో షెడ్డు నిర్మాణం చేసుకోవడం జరిగింది. గత 3 నెలల క్రితమే ఈ షెడ్డు నిర్మాణం చేసి అన్ని అనుమతులతో కూడా అతను ఆ యొక్క షెడ్డు నిర్మాణం చేసి అక్కడ మరి ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి అక్కడ ఒక రొయ్యల పరిశ్రమ అనేది ఒకటి ఉంది. ఆ రొయ్యల పరిశ్రమలోకి లేబర్ని సప్లై చేయడానికి వారికి అందరికీ కూడా ఆ యొక్క షెడ్డుని మొత్తం గదుల కింద నిర్మాణం చేసి వాళ్ళకి అద్దెకి ఇవ్వడం జరిగింది. ఆ అద్దెకిచ్చి దాంట్లో జీవన ఒక సాగిస్తున్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఆ యొక్క సంసారం కూడా చేసుకుంటున్నారు. అక్కడ ఆ కుటుంబాల్లోని అందరూ కూడా జీవనోపాధిగా ఉంటూ అలాగనే అక్కడ అలా ఉదయం అంతా కూడా పనిచేసుకుని సాయంత్రం ఆ యొక్క షెడ్డుకి వచ్చి విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. అలాంటిది ఈవేళ ఈ కూటమి నాయకులు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఎలాగంటే ఉపయోగించి మా మీద మా మండల పార్టీ అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్ బాబు గారు రేకుశెట్టిని మొత్తం భూస్థాపితం చేయడం జరిగింది. ఈవేళ రెడ్ బుక్ రాజ్యాంగం అధికారులు అవనివ్వండి, అలాగనే పోలీస్ వ్యవస్థ అవనివ్వండి, అట్లాగనే ఈ కూటమి నాయకులు అవనివ్వండి, ఇది చాలా అన్యాయం. అలాంటిది ఈవేళ ఈ రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాగ ఆక్రమంగా ఉన్నాయి. ఐనవేలు మండలంలో చాలా చోట్ల ఇలాగ ఆక్రమణగా ఉన్నాయి. ఈ ఆక్రమణకి గురవుతున్నటువంటి వాటిని ఎక్కడ కూడా చర్య తీసుకోవట్లేదు. అలాగని ఈ పీగన్నవరం నియోజకవర్గం కన్వీనర్ అయినటువంటి మోకా ఆనందసాగర్ గారు మరి ఐనవేలు మండలం నేదునూరు గ్రామంలో కుమ్మరి కౌసుకు పక్కన 15 సెంట్ల భూమి ఆక్రమించుకుని మరి అతను అక్కడ ఒక శాశ్వతమైనటువంటి నివాస గృహం అనేది కడుతున్నారు. సిసిసి కన్స్ట్రక్షన్తో స్లాబ్ వరకు వెళ్ళింది. ఇది ఎంతవరకు సమంజసం? అతనికి ఒక న్యాయము, మా పార్టీ అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్ గారికి ఒక న్యాయమా? మరి ఈ అధికారులకి కనపడతలేదా? ఇక అధికారులు ఎందుకు ఏం చేస్తున్నారు అంటే పైన ఉన్నటువంటి కూటమి నాయకులు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలనే పాటిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఎక్కడ అమలు జరగట్లేదు. ఈ యొక్క నారా లోకేష్ బాబు గారు రాసినటువంటి రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగమే ఈ రాష్ట్రంలో అమలు జరుగుతుంది. ఎప్పుడూ ఎక్కడ చూడలేదు, కానీ వీరి అరగలేదు. మరి ఈ పీగన్నవరం నియోజకవర్గంలో ఎక్కడెక్కడో ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం సాంప్రదాయం నడుస్తుందని అనుకున్నాం, కానీ ఈవేళ ఇక్కడ ఈ పీగన్నవరం నియోజకవర్గంలో ఈ శాసనసభ వారి యొక్క సారథ్యంలో గిటి సత్యనారాయణ గారి యొక్క సారథ్యంలో మరి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఇక్కడ జరుగుతుందని తెలియపరుస్తున్నాం. ఎందుచేతనంటే ఇది అన్నీ తెలుసు, ఇది న్యాయబద్ధంగా ఉన్నదని తెలుసు శాసనసభ్యుల వారికి. అలాగని వారి కూటమి నాయకులు ఇచ్చినటువంటి ఒత్తిడి మేరకు ఆయన ఏం చేశారంటే ఈవేళ అధికారులందరినీ పంపించి అక్కడ ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి షెడ్డుని తొలగించడం అనేది చాలా దుర్మార్గం. ఇది శాసనసభ్యుల వారు గమనించాలి. ఎందుచేతనంటే మీ పక్కనే మరి మీకు సహచర కో కన్వీనర్గా ఉన్నటువంటి ఆనంద్ సాగర్ గారి ఆక్రమణ కనపడతలేదా? శాసనసభ్యుల వారు ఒక గారి గమనించాలి, దీని మీద కూడా దృష్టి పెట్టాలి. లేని పక్షంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా అక్కడికి వెళ్ళి ఉద్యమం చేసి అక్కడ ఉన్నటువంటి ఆక్రమణని బయటికి తీస్తామని మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాం.